ఏంటి మరి మూమెంట్ 2026 సంక్రాంతి సీజన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడికి పండగనే చెప్పాలి. రిలీజ్ అయిన 5 సినిమాల్లో 4 సినిమాలకైతే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సినిమా థియేటర్కి వెళ్తే చాలన్నమాట, ఫ్యామిలీని వేసుకుని ఏదో ఒక సినిమా చూసైతే ఇంటికైతే వచ్చారు. ఆ రేంజ్లో ఈ 2026 సంక్రాంతి అయితే జరిగింది. అలాగే రిలీజ్ అయిన 5 సినిమాల్లో 3 సినిమాలకైతే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా కావచ్చు, నారి నారి నడుమొరారి సినిమా కావచ్చు, అనగనగా ఒక రాజు సినిమాలు కావచ్చు, ఈ 3 సినిమాలకి కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. అలా ఆల్రెడీ లాభాల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా భర్త మహాశైలికి విజ్ఞప్తి రాజేసాబ్ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ కొట్టడానికి అయితే ఇంకా ట్రై అయితే చేస్తున్నారు. ఇంక ఇది పక్కన పెడితే ఇంత అద్భుతమైన సంక్రాంతి సీజన్ నడిచిన తర్వాత మరి నెక్స్ట్ వచ్చే సంక్రాంతి సీజన్కి ఎప్పటి నుంచే జెండాలు అయితే పాతేసుకుంటారు కదా, ఆల్రెడీ పాతేశారు కూడా. 2027 సంక్రాంతికి ఏ సినిమాలు వస్తామని రెడీగా ఉన్నారో ఆ సినిమాల గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ముందున్న సినిమా ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఆయన ఫ్యాన్ బాయ్ అయిన బాబీ గారి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు కదా, మెగా 158 సినిమా. అదైతే ఈ సంక్రాంతి, అంటే ఈ సంక్రాంతి కాదు, నెక్స్ట్ 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లోనే వాళ్ళైతే ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా అయితే వచ్చింది. అది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయిందనమాట. ఇప్పుడు మరొక్కసారి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా అయితే వస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా పైన అంచనాలు అయితే పెరిగిపోయినాయి అనమాట. ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మ్యాసిగా అయితే కనబడబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక స్క్రిప్ట్ అయితే ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్ యొక్క ఫస్ట్ పేపర్ అయితే మొన్న అయితే వీళ్ళైతే చూపించారు. స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయిందని. దాని మీద బెంగాలీలో ఒక క్యాప్షన్ అయితే రాసింది. ఆ క్యాప్షన్ ఏంటంటే ద స్వాడ్ హ్యాస్ స్వాన్ ఇన్ బ్లడ్ అనమాట. ఎంత పవర్ఫుల్ క్యాప్షన్ అయితే పెట్టుకుని వీళ్ళైతే ఆ స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు. అది కూడా ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో బెంగాలీలో అయితే ఉందో మీరు కనుక గమనిస్తే. అంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కోల్కతా బ్యాక్ డ్రాప్, లేకపోతే నార్త్ ఇండియాలో ఆ బెంగాలీ లాంగ్వేజ్ ఉండే ఒక ప్రాంతంలో బ్యాక్ డ్రాప్ అని మనకైతే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఒక అల్ట్రా మ్యాక్సీ గ్యాంగ్స్టార్గా అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కనబడతారు. నిజంగా వాల్తేరు వీరయ్య అనేది పోస్ట్ కంబ్యాక్, చిరంజీవి గారిది పోస్ట్ కంబ్యాక్ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సినిమా అనమాట అందరికీ. అలాంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకొక సినిమా వస్తుంది, అది కూడా సంక్రాంతికి సీజన్ వస్తుందంటే మ్యాక్సిమం ఈ సినిమా పైన అంచనాలు అయితే భారీ లెవెల్లో అయితే ఉంటాయి. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే స్కై ఇస్ ద లిమిట్ అనమాట. కాబట్టి వీళ్ళు 2027 సంక్రాంతిని అయితే టార్గెట్ చేసుకుని షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. చిరంజీవి గారిది ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత విశ్వంబర సినిమా అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ సంక్రాంతికే ఈ మెగా 158 సినిమా అయితే రిలీజ్ అయింది అనమాట. 2027 సంక్రాంతికి లిస్ట్లో ఫస్ట్ ఉన్న సినిమా ఇదే. ఇంకా సెకండ్ ఉన్న సినిమా ఏంటంటే మన మాంత్రికుడు, సంక్రాంతి మాంత్రికుడైన అనిల్ రావుపూడి గారి సినిమా. నిజంగా సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి గారు అంటే సంక్రాంతి, ఈ రకంగా అయితే మారిపోయింది. చెప్పి మరి బ్లాక్ బస్టర్లు అయితే కొడుతున్నాడు. నెక్స్ట్ సంక్రాంతికి కూడా మరొక బ్లాక్ బస్టర్తో ఆయన అయితే వస్తాడనమాట. అయితే అది ఆల్రెడీ అంటే 2025 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది కదా, దాని యొక్క సీక్వెల్తో ఆయన అయితే నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అంటే అది ఇంకా అనౌన్స్ కాలేదు, కానీ పక్కా సంక్రాంతికి అయితే ఆయన అయితే సినిమాతో అయితే దిగుతాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. అనిల్ రావుపూడి గారు వేరే పెద్ద పెద్ద డైరెక్టర్స్ లాగా సంవత్సరాలు అయితే మేకింగ్ కోసం అయితే తీసుకోడు. అలా స్క్రిప్ట్ ఫైనల్ అయింది, 6 నెలల్లో సినిమా షూటింగ్ అయిపోద్ది, రిలీజ్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది, అన్నీ జరిగిపోతాయి అనమాట. కాబట్టి జస్ట్ అనౌన్స్మెంట్ ఒకటే లేట్ అనమాట. దాని తర్వాత ఏది లేట్ ఉండదో ఫటా కానిచ్చేసి ఒక మంచి, అంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూసే ఒక మంచి సినిమానైతే ఆయన అయితే అందిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా అంటే చిరంజీవి గారు కావచ్చు, మన వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి సినిమా అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఫ్రంట్ రన్నర్స్ అనమాట 2027 సంక్రాంతికి. ఇంక ఈ 2 సినిమాల తర్వాత లిస్ట్లో ఉన్న 3వ సినిమా ఏంటంటే మొన్న ఆల్రెడీ నారి నడుమొరారి సినిమాతో సక్సెస్ అయితే కొట్టాడు కదా శర్వానంద్ గారు. ఆ సినిమా సక్సెస్ మీట్లోనే చెప్పాడనమాట, నెక్స్ట్ సంక్రాంతికి ఆయన అయితే ఒక సినిమాతో అయితే వస్తున్నాడని. ఆ సినిమాకి ప్రొడ్యూసర్లు ఎవరంటే
మైత్రి మూవీ మేకర్స్ అనమాట. అయితే ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరో ఇవన్నీ కూడా నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. కానీ నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఆల్రెడీ శతమానం భవతి సినిమాకి సీక్వెల్ కూడా వాళ్ళైతే అనౌన్స్ చేశారు. మరి ఆ ప్రాజెక్ట్ ఏమైపోయిందో మరి నాకైతే అర్థం కాలేదు. యాక్చువల్లీ 2026 సంక్రాంతికే ఆ శతమానం భవతి సీక్వెల్ అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి నారీ నారీ నడుమరారి సినిమానైతే శర్వానంద్ గారు అయితే వేసుకొచ్చారు. అసలు ఆ శతమానం భవతి సినిమా ఉందా, ఆగిపోయిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియదు. ఇంకా ఈ సినిమా తర్వాత మన తేజ సజ్జ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో ఒక సినిమా అయితే ఉందన్నమాట. ఆ సినిమా కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లోనే వీళ్ళైతే ఉన్నారు. యాక్చువల్గా పీపుల్స్ మీడియా వాళ్ళతో తేజ సజ్జా గారివి 2 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటేమో మెరాయిటు, ఇంకోటి జాంబీ రెడ్ 2 అనమాట. మరి ఈ 2 సినిమాల్లో దేని సంక్రాంతికి రిలీజ్ చేస్తారు, లేకపోతే ఈ రెండింటిని కాకుండా వేరే ఫ్రెష్ సబ్జెక్ట్ని ఏదైనా సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేకపోతే చేయరా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఈ సినిమా టీం వాళ్ళు కూడా నెక్స్ట్ 2027 సంక్రాంతినే టార్గెట్ అయితే చేసుకుని అయితే వస్తున్నారు. ఇప్పుడు చెప్పిన 5 సినిమాలు 5 చెప్పానా, చిరంజీవి గారిది, అనిల్ రావిపూడి గారిది, తేజ సజ్జా గారిది, నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరితో చెప్పారు శర్వానంద్ గారిది. ఈ 4 తెలుగు సినిమాలు నెక్స్ట్ 2027 సంక్రాంతికి టార్గెట్ చేసుకుని అయితే షూటింగ్లు అయితే చేసుకుంటారు. ఒకవేళ ఆ టైంకి ఏది మిస్ అవ్వకపోయినా మనకైతే కొన్ని రోజులు అయిన తర్వాత అయితే తెలిసింది. కానీ 4 సినిమాలో 2 సినిమాలు అయితే పక్క 100% అనమాట సంక్రాంతికే వస్తాయి. ఇంకా మన తెలుగు సినిమాలని పక్కన పెడితే ఇంకొక అతిపెద్ద డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి సీజన్ అయితే టార్గెట్ చేసుకుని అయితే వస్తున్నారు. అదే మన రజనీకాంత్ గారి సినిమా అనమాట. ఆయన 173వ సినిమా అనుకుంటుంది. దానికి ప్రొడ్యూసర్ ఎవరంటే మన లోకనాయకుడైన కమల్ హాసన్ గారు. ఆ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రీసెంట్గానే జరిగింది కదా. దానికి డైరెక్టర్ ఎవరంటే శిబి చక్రవర్తి అనమాట. అంటే మన శివకార్తికేయన్ గారిది అల్లరి చిల్లరగా తిరిగే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అదే సినిమా డాన్ సినిమా డైరెక్టర్ శిబి చక్రవర్తి గారు. ఆయన డైరెక్షన్లో మన తలైవార్ 173 సినిమా, మన రజనీకాంత్ గారు 173వ సినిమా అయితే మనమైతే చూస్తాం. అదొక గ్యాంగ్స్టర్ డ్రామా అనమాట. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ గారి సినిమా అంటే గ్యాంగ్స్టర్ తప్ప ఇంకొక స్టోరీ ఉండట్లేదు. కాబట్టి అంటే ఆయనకి బాగా అయ్యే సూట్ అవుతుంది, ఇంకేమి సూట్ కూడా అవ్వట్లేదు. ఇంకేమైనా ట్రై చేసినా సరిగ్గా చూపించలేకపోతున్నారు. కాబట్టి ఆ గ్యాంగ్స్టర్ సాగాలనే మన రజనీకాంత్ గారు అయితే ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నారు అనమాట. కలిసి వచ్చింది కాబట్టి ఈ తలైవార్ 173 సినిమాలో కూడా రజనీకాంత్ గారు గ్యాంగ్స్టర్ లాగే కనపడబోతున్నారు. అయితే ఆయన గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేది మనం సినిమాలో అయితే చూడాలి. యాక్చువల్గా ఈ సినిమాలో ఆయన ప్రొఫెషనల్ టైలర్ అనమాట. టైలర్ నుంచి గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేది మనం సినిమాలో అయితే చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా లైన్. మరి ఈ విధంగా ఈ 5 సినిమాలు ఆల్రెడీ సంక్రాంతి సీజన్కి కచ్చీఫ్లు అయితే వేసేసారు, దుప్పట్లు అయితే కప్పేశారు, టెంట్లు అయితే వేసుకుని అయితే కూర్చున్నారు. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతికి వస్తాం మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ 2026 సంక్రాంతికి రాజాసాబ్ని పక్కన పెడితే మిగతా 4 సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని వచ్చిన సినిమాలే. కానీ ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో యాక్షన్ అయితే మనకు ఎక్కువగా అయితే కనపడుతుంది. చిరంజీవి గారి సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమానే, రజనీకాంత్ గారి సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమానే. కానీ అనిల్ రావిపూడి గారి సినిమా మాత్రం ఫ్యామిలీ సినిమానే. శర్వానంద్ గారు కూడా మ్యాక్సిమం ఫ్యామిలీ సినిమాతోనే వస్తాడు. ఇంకా మన తేజ సజ్జాది కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమానే. ఇలా ఇప్పటివరకు అనౌన్స్ అయిన సినిమాలు 2 ఏమో ఫ్యామిలీ సినిమాలు, 3 ఏమో మాస్ మసాలా సినిమాలు అనమాట. మరి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి ఆడియన్స్కి అటు మాసు దొరకబోతుంది, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీ సినిమాలు కూడా దొరకబోతున్నాయి. మరి 5 సినిమాల్లో ఎన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయి, ఒకవేళ అన్నీ రిలీజ్ అయిపోతే ఏ సినిమాకి మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు, ఎప్పటి నుంచే బాగా ఎక్సైటెడ్గా ఉన్నారనేది మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే 2 సినిమాల గురించి చాలా వెయిట్ చేస్తున్నా. అదేంటంటే అఫ్కోర్స్ మన చిరంజీవి గారి బాబీ కొల్లి గారి సినిమా, ఇంకా అది పక్కన పెడితే అనిల్ రావిపూడి గారి సినిమా. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అయితే తీస్తున్నాడు. అసలు అంటే ఒక కామెడీ సినిమాకి, ఒక ఫ్యామిలీ సినిమాకి సీక్వెల్ తీసి ఆల్రెడీ F2కి F3 అయితే తీసి హిట్ అయితే అన్నారు. కానీ F3 అంత సాటిస్ఫై అయిన సినిమా అయితే కాదనమాట. మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్గా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఆయన అయితే తీస్తున్నాడు.
మరి దాంతో ఆయన అసలు ఏ విధంగా గట్టెక్కగలడో, మరి ఈసారైనా దొరుకుతాడా లేదా అనే దాని గురించి నేనైతే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి వీటిలో ఏ సినిమా గురించి మీరు బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.